దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము క్రీస్తుకున్న ప్రేమ మనము కలిగి ఉండాలని పౌలు గారు హెచ్చరికలను చేస్తున్న దాన్ని బట్టి ఎఫెసీయులకు ఈ హెచ్చరికలు కఠినంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి హెచ్చరికలను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ఎదుట మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెను అని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నట్లు అపొస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నారు. అయితే మానవులు వారి వారి జీవితాలలో కొన్ని విషయాలు చెప్పుకోలేనంత బాధలు, కొన్ని విషయాలు ఆనందాన్ని కలుగజేసేటట్లుగాను, పరిస్థితులను బట్టి మంచి చెడు రెండు జరుగుతుంటాయి. కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులే, ఎవరా వ్యక్తులు? కుటుంబ వ్యక్తులే. ఒకరికొకరికి గిట్టని వాతావరణం ఏర్పడుతుంటుంది. దానిని ఎదుర్కొని పౌలు గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మరీ చెబుతున్నాను, ఆనందంగా ఉండాలి. అట్లా అంత ఆనందంగా ఉంటూ సాతానును ఓడించాలి. ఇది పౌలు గారి యొక్క సలహాలైతేనేమి, హెచ్చరికలైతేనేమి. ఎప్పుడైతే మీకు ఆనందం అనేది ఉంటుందో అపవాదికి ప్రవేశానికి చోటు లేదు. పౌలు గారు ఏం చెబుతున్నారు? మీరు ఒకరికొకరికి గిట్టని వాతావరణం ఏర్పడుతుందని మాత్రం ఖాయంగానే చెప్పారు. అయితే దానిని ఎదుర్కొని పౌలు గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటున్నాడు. ఆనందంగా కానీ ఉంటే సాతానుడు ప్రవేశించలేడు. ఎప్పుడైతే సాతానుడు ప్రవేశించటానికి వీలు లేదో ఆ క్షణము నుండే ఆ కుటుంబంలో కానీ, ఆ కుటుంబ బిడ్డలతో కానీ వాతావరణం ఎంత ఆనందంగా ఉంటుందో, సౌమ్యంగా ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఐక్యత లేదు అంటే సాతానుడి యొక్క ప్రవేశం ఉన్నట్లు లెక్క. సాతానుని ఓడించాలంటే మీరు ఆనందంగా ఉండుడి. మీకు మరీ చెప్తున్నాను. అబ్బా, ఎంత పరిశుద్ధ గ్రంథంలోని మాట ఇది. మరీ చెప్తున్నాను అంటే మీరు వినరేమో. చెప్పేది మీరు ఒక పక్కన పెట్టి మీ తగాదాలు, మీ యొక్క ఆలోచనలు, మీ పద్ధతుల్లో ఉంటారేమో. ప్రియ బిడ్డలారా, ప్రియ సంఘస్థులారా, మీరు ఉండవలసినటువంటి తీరు ఏమిటంటే మీరు ఆనందంగా ఉండుడి. ఎదుటి వ్యక్తి వలన ఏమాత్రము అపరాధము, కొంచెం బాధ కలిగినా అది ఓర్చుకొని నీవు ఆనందంగా ఉండు అంటాడు.
ఆ ఆనందం అనే దాన్ని పదముని చూసి సాతానుడు పరిగెత్తిపోతాడు. అలాగా ఆనందంగా ఉండి సాతానును ఓడించాలి అని అంటున్నాడు పౌలు గారు. ఆశ్చర్యకరమైన సంగతి ఇంకోటి చెప్పనా మీకు? అది ఏమిటంటే, కుటుంబంలో బిడ్డలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకపోవడమే చివరి కాలపు సూచనలలో ఒకటి. అదే మనం అంటాం చూడండి, పాత రోజులు పాతకాలమే బాగుండేది. అప్పుడు తల్లిదండ్రులైతేనేమి ఒక చోట చేరి మాట్లాడుకోవటము, చెప్పుకోవటము, అందరూ తల్లి వండినటువంటి భోజనాన్ని ఆ అన్నపు కుండ, లేకుంటే అన్నపు డేక్ష, లేకుంటే అన్నపు గిన్నె, దాని చుట్టూ కూర్చొని భోజనాలు చేయటము, ఒక్కొక్క జోకులు వేసుకోవటము, చక్కగా ఆనందంగా దేవుని యెడల భయభక్తులతో అన్నం తినటం, ఇవన్నీ ఆనందకరానికి సూచనలు. అవి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావు. ఇదిగో కాల పరిస్థితులను బట్టి బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండట్లేదు. తండ్రి ఒకటి చెబితే బిడ్డలు ఇంకోటి చేస్తున్నారు. తండ్రికి వ్యతిరేకమైన పనుల్లో పూనుకుంటున్నారు ఇప్పుడు బిడ్డలందరూ. అందుకని ఇది చివరికాలపు సూచనలలో ఒకటి అని పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2లో చక్కగా వివరిస్తున్నాడు. తిమోతికి ఏమని వివరిస్తున్నాడు? తిమోతి అంటే మీకు తెలుసు, అసలు పౌలు గారికి సొంత బిడ్డ లెక్క. నా కుమారుడా అని పిలుస్తాడు. అతనికి చక్కగా వివరిస్తున్నాడు ఇది చివరికాలపు సూచనలు అని. స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేని అవిధేయులు అయ్యున్నందున కుటుంబాలలో మనుషులలో సమాధానం లేకుండా ఉన్నారు. సమాధానం ఎందుకు లేదు? అహంకారం, స్వార్థం, దూషణలు, కృతజ్ఞత అనేది లేదు. ఈ తల్లిదండ్రుల వల్లనే కదా నేను ఇంత స్థితికి వచ్చింది, ఇంత వయసుకు వచ్చింది, ఇంత స్టేటస్లో ఉన్నాను అన్నటువంటి కృతజ్ఞత అనేది లేదు. అంత మాత్రమే కాదు, అవిధేయులు కూడా అయ్యున్నందున కుటుంబాలలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సమాధానమే లేదు. అసలు సమాధానం అనేది లేకపోతేనే అపవాది అక్కడ ఉన్నట్టు లెక్క. దేవుడు మనిషి నుండి కోరుకునేది ప్రేమ, సమాధానము. కుటుంబాలలో ఈనాడు ఒకరికొకరు ఐక్యత, సమాధానం లేనందువల్ల అపవాది కుటుంబాలపై యుద్ధం ప్రకటిస్తుంది, యుద్ధం చేస్తుంది, యుద్ధానికి పురికొల్పుతుంది. కుటుంబాలలో ఒకరికొకరు సంబంధాలు లేవు. దేవునికి ఏమిటి? పౌలు గారితో ఏమని పలకరిస్తున్నాడు? మీరు ప్రేమ కలిగి ఒకరికొకరు వినయ విధేయతలతో ఉండండి అంటున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు. ఒకరికొకరికి యుద్ధాలు జరిగేటట్లుగా సృష్టిస్తున్నాడు. ఎందుకని? నీలో ప్రేమ గుణము లేదు గనుక నీలో చేరుతున్నాడు. కుటుంబాలను ఏర్పాటు చేసింది దేవుడే కదా. మరి ఆ కుటుంబాలలో దేవుని కుటుంబం కదా అది.
మనది దేవుని కుటుంబం. దేవుని కుటుంబం గనుక శాంతి సమాధానం లేనందువలననే కదా అపవాది ప్రవేశానికి మనం తావిస్తున్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో గౌరవమైన కలయిక, గౌరవంతో కూడిన సమాధానాలు ఉన్నాయా చెప్పండి? ఏ కుటుంబంలో గౌరవంగా ఉంటున్నారు? ఏ కుటుంబంలో ఒకరికొకరు ఆనందంగా ఉంటున్నారు? ఏ కుటుంబంలో ఎంతవరకు ఒకరి బాధలు, ఒకరి యొక్క కష్టాలు, ఒకరి యొక్క కష్టాలను ఎవరు తీరుస్తున్నారు? కుమిలిపోతున్నారు. మరి దేవుడు నిర్మించిన కుటుంబాలలో ఆయన కోరేది ప్రేమ గనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ప్రేమ కలిగి పరిమళ వాసనగా మన జీవితాలు దేవునికి అర్పించుకుందాము. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను ప్రతి కుటుంబంలో నీవు అలవాటును చేసుకుంటావో తప్పకుండా నీ కోరిక తప్పకుండా సహాయము చేయబడుతుంది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, మంచిగా ప్రేరేపిస్తాడు. నీలో ఉన్నటువంటి చెడ్డ గుణం ఉన్నా సరే అది కనిపించదు. ఇక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది మనము ప్రేమ కలిగినటువంటి కుటుంబీకులమై పరిమళ వాసనగా మనం ఉండాలి. అప్పుడు మన జీవితాలు దేవునికి అర్పించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యం నిన్నుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా నాయన, ప్రతి కుటుంబాన్ని నీవే నిర్మించావు గనుక నీ మాటలు, నీ యొక్క ఆజ్ఞలు, నీ కట్టడలను మేము అనుసరించి నీ ప్రేమను పొందుకొని తండ్రి, నీకు పరిమళ వాసనగా మేము ఉండేలాగా మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.